బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ బీసీ వర్గాలకు సక్రమంగా అందేలాగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వైసీపీ బీసీ విభాగం పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్గా నియమితులైన పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లప్రోలుకు చెందిన తెడ్లపు చిన్నారావు పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోటలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెన్నం దొరబాబును తెడ్లపు చిన్నారావు మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ బీసీ విభాగం కన్వీనర్గా పదవి రావడంలో సహకరించిన ఎమ్మెల్యే దొరబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెడ్లపు చిన్నారావును ఎమ్మెల్యే దొరబాబు శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సందర్భంగా తెడ్లపు చిన్నారావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మైనం రాజా, మొగలి అయ్యారావు, మొగలి శివ, కొట్టేటి రాజేష్, మొగలి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్గా కూడా ఈ 3 బాధ్యతలు కూడా మన ఎమ్మెల్యే పెన్నం దొరబాబు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నాతో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇది కానీ మిగతా పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందు వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మన పెన్నం దొరబాబు ఇప్పటికైనా సరే మంచి పదవి ఒకటి రావాలని ఆశిస్తా ఉన్నాం అందరూ కూడా. ఇంత కష్టపడిన వ్యక్తి నాకు దృష్టిలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ 5 ఏళ్ళు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి సమస్యలు చేసుకున్న జగన్ గారు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన పక్కన పెట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరూ కూడా భగవంతుడి దయ వల్ల ఈ పదవి రావాలని ఆశిస్తాం.